ఫ్రెష్గా ఉండే సముద్రపు చేపలంటే నాకు చాలా ఇష్టం అండి. వీటి పేరైతే కలవలు. మా అమ్మతో పులుసు పెట్టించాను, ఒకసారి చూడండి. మునక్కాయలు అయితే కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి తొందరగా వేగటం కోసం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పోపుని బాగా వేయించుకోవాలి. టమాటాలు మెత్తబడేంత వరకు. క్లీన్ చేసి పెట్టుకున్న చేపలైతే ఇందులోనే వేసుకోవాలి, గరిటెతో కలపకూడదు. ఇందులోనే కూరకు సరిపడా కారం కూడా వేసుకోవాలి. చేపలు బాగా వేగిన తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు అలాగే ఇందులో కొద్దిగా బెల్లం, బాయిల్ చేసుకున్న మునక్కాడలు కూడా ఇందులో వేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసి కుక్ చేసుకుంటే కలవల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనం ఎన్ని వెరైటీస్ చేసినా అమ్మ చేతి వంట అంటేనే చాలా టేస్ట్ ఉంటుంది కదా. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.